ఎత్తివేత ఆపండి. గురువారం దాకా కంచె గచ్చిబౌలిలో ఇలాంటి పనులు వద్దు. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. నేడు మళ్లీ విచారణ. ఒకే చోట 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అది అడవే. వాల్టా చట్టం ప్రకారం 3 మీటర్ల కంటే ఎత్తున ఒక్క చెట్టును కొట్టేయాలన్న అధికారులు అనుమతి తీసుకోవాల్సిందే. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ అయినా నిబంధనలు వర్తిస్తాయి. అడవిలో చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాల్సిందే. కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషన్ల తరపున లాయర్లు వాదన. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే గురువారం వరకు అంటే ఇలా గురువారమే ఈ రోజు వరకు ఆ గచ్చిబౌలిలో ఉండేటువంటి దాంట్లో ఎట్లాంటి పనులు చేయొద్దు అనేటువంటిది మనకు గురువారం ప్రభుత్వం హైకోర్టు ఆదేశం చేసింది. మన తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. అయినా కూడా దాంట్లో బుల్డోజర్లు పెట్టి పోలీసులను పెట్టి ఆ విద్యార్థులను నానా ఇబ్బంది పెట్టి అక్కడ ఉన్నటువంటి పక్షులు జంతువులు కీటకాలు క్రిమి అన్నిటిని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసింది. అయితే ప్రభుత్వం ఇవాళ గురువారం నాడు దాదాపు 12 గంటల సమయంలో మళ్ళీ ఈ హెచ్యు భూములకు సంబంధించి విచారణ హైకోర్టులో జరుగుతుందట. అయితే 125 ఎకరాల విస్తీర్ణంలో అడవి ఉంటే చెట్లు ఉంటే దాన్ని అడవి అంటారట. దేని ప్రకారం? చట్టం ప్రకారం, వాల్టా చట్టం ప్రకారం. తర్వాత ఒక చెట్టు 3 మీటర్ల కంటే ఎక్కువ పెరిగితే దాన్ని కొట్టేయాలంటే ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకోవాలి. అంటే ఇక్కడ 125 ఎకరాలు కాదు 400 ఎకరాల ఉంది. 400 ఎకరాలు ఉన్నప్పుడు 125 ఎకరాలు ఉన్నప్పుడే అడవి అంటారు. 400 ఎకరాలు ఉన్నప్పుడు అడవి అనరా అంటారు. అడవిని నాశనం చేసే రైట్స్ ప్రభుత్వానికి లేవు. చెట్లను నరికే రైట్స్ ప్రభుత్వానికి లేదు వాల్టా చట్టం ప్రకారం. కాబట్టి ఒక్క చెట్టును కొట్టేయాలన్నా అధికారులు అనుమతి తీసుకోవాలి. హెచ్సియులో భూములను బుల్డోజర్ల ద్వారా తీస్తున్నటువంటి చెట్లను నరికేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఎవరి దగ్గర? అధికారుల దగ్గర ఆయన తీసుకున్నాడు, అనుమతి తీసుకున్నాడు చెప్పాల్సిందే. ప్రభుత్వ భూమి అయినా ప్రైవేట్ భూమి అయినా ఏ భూమికైనా నియమ నిబంధనలు వర్తిస్తాయి. ఎవరికైనా వాల్టా చట్టం వర్తిస్తుంది. గవర్నమెంట్ భూమికే ప్రైవేట్ భూమికే కాదు. అయితే అడవిలి చెట్లు కొట్టేయాలంటే నిపుణుల కమిటీ వేయాలి. అవి పర్యావరణానికి ఉపయోగపడతాయా, పర్యావరణం వల్ల ఏమైనా నష్టం జరుగుతుంది అనేటువంటిది నిపుణుల కమిటీ కొట్టివేయమంటే కొట్టేయాలని, లేకపోతే లేదు. దాన్ని ఉల్లంఘించిందట. అయితే కమిటీ వేయకుండా ప్రభుత్వం సుప్రీం తీర్పును ఉల్లంఘించింది. హైకోర్టులో పిటిషన్ల తరపు మొత్తం మీద మరి దీనికి ప్రభుత్వానికి సంబంధించినటువంటి పెద్దలు ఏమంటున్నారు? కంచె గచ్చిబౌలి అటవీ భూమి అన్ని రికార్డు అని ఏ రికార్డులో లేదు. అది అడవి అని ఏ రికార్డులో లేదట. దాంట్లో పాములు ముంగిసలు నెమళ్ళు ఉంటే అడవి అవుతుందా? అడవే అవుతుంది. 125 ఎకరాల విస్తీర్ణంలో చెట్లు ఉంటే అడవే ఉంటుందని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అంటే సుప్రీంకోర్టు కంటే ఎక్కువ ఆలోచించే ప్రభుత్వ పెద్దలు ఉండరా మన ప్రభుత్వంలో? ముంగీసలు నెమళ్ళు ఉంటే అడవి అవుతుందా అంటే ఎగ్జాక్ట్లీ అడవే అవుతుంది. 400 ఎకరాలు ఉంది కాబట్టి ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఆయన వాదించిండట. మరి మంచిగానే వాదించిండా? ప్రభుత్వం తరపు వాదించిండా? ఏమన్నా తీసుకొని వాదిస్తుండా? మరి ఆయనకు కూడా ఉండాలి కదా. తెలంగాణ రాష్ట్ర సంపద అంతా దోచుకుపోతున్నప్పుడు వాళ్ళకి ఎట్లా సపోర్ట్ చేస్తాడు? కాబట్టి దీని మీద చాలామంది హీరో సినీ ఫీల్డ్లో ఉన్నటువంటి ప్రకాష్ రాజు కావచ్చు, కొనిదెల ఉపాసన రామ్ చరణ్ తేజ్ భార్య కావచ్చు, అట్లాగే పవన్ కళ్యాణ్ భార్య తెలంగాణ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం ఉన్నటువంటి ఆమె పేరు ఉండే రేణు దేశాయ్, ఆమె ఖండించింది. వాళ్ళంతా పాపం ఇంట్లో ఉండేటోళ్ళు, వాళ్ళకి సమాజంతో సంబంధం లేదు. అయినా ఎందుకు స్పందిస్తున్నారు అంటే ఫ్యూచర్ పోతుంది, ఆక్సిజన్ పోతుంది, జంతువులు పోతాయి, మన సహజ సంపద పోతుంది అనేటువంటి దాని మీద స్పందిస్తున్నారు. కవులు, కళాకారులు, మేధావులు, ప్రొఫెసర్లు, అందులో పనిచేసేటువంటి ప్రొఫెసర్లు కూడా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి చేసేది ముమ్మాటికి అన్యాయమే అని చెప్తున్నారు. విద్యార్థుల మీద లాఠీ చార్జ్ జరుగుతుంది. విద్యార్థులను అమ్మాయిలను చూడకుండా కూడా వాళ్ళను కొడుతూ ఉన్నారు. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. గింత కర్కశంగా తెలంగాణ ఏదైనా పాకిస్తాన్లో ఉన్నామా? మనం వేరే దేశంలో ఉన్నామా? మన తెలంగాణ రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం గింత కర్కశంగా వేధిస్తుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు కరెంటు ఉద్యమంలో కమ్యూనిస్టులను గుర్రాలతో తొక్కించి కరెంటు ఉద్యమంలో 3 అమరులయ్యారు. అలా పాపం కలిగి చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి పోయింది. భూ పోరాటం చేస్తే ఖమ్మంలో ముదిగొండలో 9 మందో 10 మందో అమరులయ్యారు కమ్యూనిస్టు కార్యకర్తలు. వాళ్ళ పాపం కలిగి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. ఇప్పుడు ఈ హెచ్సియు విద్యార్థుల పాపం కలిగి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి పోతుందా అనేటువంటిది చర్చ బాగా నడుస్తుంది. కాబట్టి ఇక్కడికైనా మానేసి ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి మంత్రులంతా కూడా ఆలోచించి ఎవరి స్వార్థం కోసమో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాల్సిన అవసరం లేదు.